చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏం ట్రాఫిక్ రా బాబు. ఏం మావా, ఎక్కడి నుంచి వస్తున్నావు? చార్మినార్ నుంచి రా. బోల్డ్ అని ట్రాఫిక్ ఉంది. ఎవరో పెద్ద ఆయన చనిపోయారంట, మొత్తం జనాలే. ఆయన ఎవరో కాదురా, మన హైదరాబాద్ చివరి నిజాం నవాబ్ ముకరం జా గారు. ఏంటి చివరి నిజాం నవాబా? అవును, 1000 కోట్ల ఆస్తికి అధిపతి అయినా ఆఖరికి ఇస్తాంబుల్లోని ఒక చిన్న గదిలో మామూలు మనిషిలా చనిపోయారు ఆయన. అంత ఆస్తున్న రాజైనా అక్కడెక్కడో చిన్న గదిలో చనిపోవడం ఏంట్రా? అసలు ఈయన కథ ఏంటి చెప్తాను. నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్దికీ ముకరం జా, ఇది ఆయన పూర్తి పేరు. అక్టోబర్ 6, 1933లో ఫ్రాన్స్ లో పుట్టారు. వీళ్ళది ఆసఫ్ జాహీ ఫ్యామిలీ. తండ్రి ప్రిన్స్ అజం జా, తల్లేమో ప్రిన్సెస్ డుర్రు షేవర్. ఇంకా తాత వచ్చేసి హైదరాబాద్ 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్. 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిపోయే టైంలో ఈయన నిజాంగా ఉన్నారు. తన పెద్ద కొడుకైన అజం జాని అలాగే చిన్న కొడుకైన మౌజం జాలని కాదని మనవడు ముక్రం జాని తన వారసుడిగా చేసుకున్నారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. తాత తండ్రే కాదు, ముక్రం జా తల్లి కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆవిడే. ఆవిడ టర్కీ చివరి సుల్తాన్ అయిన అబ్దుల్ మేజిద్ కూతురు. ఆయనకు చెందిన ఒట్టోమాన్ ఎంపైర్ ప్రిన్సెస్సే ఈ డుర్రు షేవర్. పుట్టింది ఫ్రాన్స్ లో అయినా ముకరం జా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. డెహ్రాడూన్ లోని డూన్ స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ జరిగితే హైయర్ ఎడ్యుకేషన్ అంతా లండన్ లోని ఇటాన్ కాలేజ్ లో, శాండర్డ్స్ మిలిటరీ కాలేజ్ లో, అలానే కేంబ్రిడ్జ్ లోని హారో అండ్ పీటర్ హౌస్ లో జరిగింది. ప్రిన్స్ ఆఫ్ ఇరాక్ కింగ్ ఫైసల్ అండ్ జార్డన్ కింగ్ హుస్సేన్ ఈయన క్లాస్మేట్స్. చదువు బాగానే అబ్బినా ఇతనికి ఫస్ట్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, పెద్ద మిషనరీలు అంటే బాగా పిచ్చుండేది. ఆ పిచ్చే ఇతని మామూలు మనిషిలో మార్చేసింది. 1948 పోలీస్ చర్య తర్వాత 562వ సంస్థానంగా హైదరాబాద్ ఇండియాలో కలిసిపోవడంతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి ప్రత్యేక రాజహోదా లేకుండా పోయింది. అయితే గవర్నమెంట్ అన్ని రాజభవనంలోనే ఉండమని చెప్పి నిజాం నవాబ్ కి ప్రభుత్వం తరపున రాజాభరణం కింద సంవత్సరానికి 42,85,714 రూపాయలని ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. అలానే జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర ప్రముఖగా నియమించింది. రాష్ట్ర ప్రముఖ్ అంటే ఒక గవర్నమెంట్ లా అన్నమాట. 1724లో నిజాం ఉల్ ముల్క్ తో స్టార్ట్ అయింది మన హైదరాబాద్ లో ఈ నిజాంల పాలన. ఆ తర్వాత 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో ఎండ్ అయింది. కానీ అఫీషియల్ గా చెప్పాలంటే ముకరం జా మరణంతోనే ముగిసింది. 1967 ఫిబ్రవరి 24న 7వ నిజాం అయిన అలీ ఖాన్ చనిపోయారు. 1967 ఏప్రిల్ 6న చౌమహల్లా ప్యాలెస్ లో ముకరం జాని 8th నిజాం గా ప్రకటించారు. అంతేకాదు ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ గా గుర్తించి దగ్గర దగ్గర ఒక 25,000 కోట్ల దాకా ఆస్తుల్ని ఆయన చేతిలో పెట్టారు. మరి ఏంటనుకున్నావు ఏంటి నిజాం నవాబులు అంటే? 1937 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన టైమ్ మ్యాగజైన్ లో అయితే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఈ ఉస్మాన్ అలీ ఖాన్ అని కవర్ పేజ్ మీద ఫోటోతో సహా పడింది. వీళ్ళ దగ్గరే ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ అయిన జాకబ్ డైమండ్ ఉంది. నీ తలకాయరా, నిమ్మకాయ ఎంత ఉంటది. అవును, దగ్గర దగ్గరగా 282 క్యారెట్స్ ఉంటుంది ఈ డైమండ్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి చిన్న సబ్బు పెట్టులో దాచేవారంట. ఎవ్వరికి అనుమానం రాకుండారా. నీకు ఇంకో విషయం తెలుసా? దీని పేపర్ వెయిట్ కింద కూడా వాడేవారంట. అవును మామా, చాలా చీప్, జస్ట్ 1000 కోట్లు అంతే. అవును, ప్రెసెంట్ దాని వాల్యూ అంతే. అప్పట్లో నిజాం దగ్గర ఈ డైమండే కాదు, కొన్ని టన్నుల కొద్ది బంగారం, గుట్టల గుట్టల రత్నాలు, అలాగే ఎన్నో కిలోల డైమండ్లు ఉండేవంట. పోయింది. డబ్బు సంపాదించడం కష్టం గానీ పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఇతను ఏ జోదాలాడో వ్యసనాల వల్ల డబ్బు పోగొట్టుకోలేదు, కేవలం చెడు స్నేహాలు చేసి పోగొట్టుకున్నాడు. కొంతమందిని నమ్మి తన ఆస్తిని అప్పచెప్పి మొత్తం ఆవిరి చేసుకున్నాడు. ఈ మ్యాటర్ లోకి ఇంకా డెప్త్ గా వెళ్తే ముకరం జా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అయ్యాక ఆస్తి అయితే వచ్చింది గానీ అధికారం ఏం రాలేదు. కేవలం పేరుకే ఒక ప్రిన్స్, అది కూడా 1971లో ఇండియన్ గవర్నమెంట్ మొత్తం దేశం అంతటా రాచరిక వ్యవస్థను
రద్దు చేయడంతో ఆ బిరుదు కూడా పోయింది. ఆ విధంగా 1967 నుంచి 1971 వరకే ముకరం జా 8వ నిజాంగా ఉన్నారు. ప్రభుత్వం తనని నవాబ్గా చూడకపోయినా తన మంచి మనసుతో మసరత్ మహల్ అని పిలిచే 6 రాజభవనాలను ముకరం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ కి విరాళంగా ఇచ్చారు. అండ్ అలానే ఔరంగాబాద్, మహారాష్ట్రలో కూడా చాలా ఆస్తులు దానం చేసి అసలైన నవాబ్ గా పేరు తెచ్చుకున్నారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్ ముకరం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ లను స్థాపించి చైర్మన్ గా ఉన్నారు. ఎన్ని ఆస్తులున్నా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఈయన. ఎక్కువ శాతం తన టైం ని తనకిష్టమైన ఆటోమొబైల్స్ మీద ఎక్కువగా స్పెండ్ చేసేవాళ్ళు. తన గ్యారేజ్ లో ఉన్న 56 కార్లను చూసుకుంటూ వాటికి ఏమైనా రిపేర్లు వస్తే బాగు చేసుకుంటూ ఆయన జీవితాన్ని గడిపేవారు. జీప్, మెర్సిడీస్, బెంట్లీ ఇలాంటి ఎన్నో లగ్జరియస్ కార్స్ కూడా ఈయన దగ్గర ఉండేవంట. ఇతనికి ఒక కార్ ఫ్యాక్టరీ కూడా పెట్టాలనే ప్లాన్ ఉండేదని ఈయన లైఫ్ ని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్నారు. 1972లో తన క్యాంబ్రిడ్జ్ కాలేజ్ ఫ్రెండ్ అయిన జార్జ్ హాబ్డే ఆహ్వానం మేరకు వెస్టర్న్ ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక 5 లక్షల ఎకరాల దాకా కొన్నారంట ఈయన. అయితే 90s లో రేట్ బాగా డౌన్ అయిపోవడంతో మొత్తం ల్యాండ్ ని నష్టానికి అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇదనే కాదు, ప్రతి చోట కూడా ఈయనకి నష్టాలే ఎదురయ్యాయి. నమ్మి ఎవరో ఒకరికి పని ఇవ్వడం, వాళ్లే వెన్నుపోటు పడవడం వల్ల ఈయన లైఫ్ అంతా ఎదురు దెబ్బలే తగిలాయి. లైఫ్ అంటే గుర్తుకొచ్చింది. ఎందుకు ఈయనకి లవ్, మ్యారేజ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు, ఉన్నాయి. ఈయనకు మొత్తం 4 భార్యలు. మొదటి వైఫ్ ఇస్రా బిర్గిన్, ఈమెది టర్కీ. 1959లో ఇస్తాంబుల్లో పెళ్లి చేసుకున్నారు. ఇక రెండో భార్య అయిన ఐషా సిమ్మన్స్ నేమో 1979లో పెళ్లి చేసుకున్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత 1989లో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆమె చనిపోయింది. ఇక 1992లో మనోల్జా ఓనర్ అనే మాజీ మిస్టర్ కీని, అలాగే 1994లో అయాషా ఓర్చెడి అనే ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఇక పిల్లల గురించి చూసినట్టయితే ఈయనకి 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు ఉన్నారు. మొత్తం మీద ఈయన లైఫ్ ఈయనకి చాలా అశాంతినే ఇచ్చింది. విడాకుల కేసులు, ఆస్తి గొడవలు, తన మేనత్తలు అలానే సొంత పిల్లలే ఆస్తుల కోసం కేసులు వేయడం ఆయన చాలా బాధ పెట్టింది. ఇలా రాను రాను ఆస్తులు ఆవిరైపోవడంతో ఆస్ట్రేలియా నుంచి టర్కీ వెళ్లిపోయి అక్కడే 30 ఏళ్లుగా ఆయన స్థిరపడిపోయారు. ఈయన అందరూ ఎసెట్ రిచ్ బట్ క్యాష్ పూర్ అని అంటారు. ఎందుకంటే హైదరాబాద్ లోని ఫలక్నమా ప్యాలెస్, కిల్వత్ ప్యాలెస్, కింగ్ కోటి, చిరాన్ ప్యాలెస్, నాజరీబాగ్ ప్యాలెస్, చౌమహల్లా, పురాణి హవేలీ ఇవన్నీ కూడా మక్రం జా ఆస్తులే. అలానే 2018లో మక్రం జా తన తమ్ముడైన ముఫక్కం జా మన గవర్నమెంట్ తో కలిసి పాకిస్తాన్ మీద 35 మిలియన్ పౌండ్లు ఇవ్వాలని కేసు వేశారు. సెప్టెంబర్ 20, 1948లో ఇండియాకి సరెండర్ అయ్యాక నైజాం ఫైనాన్స్ మినిస్టర్ మోయిన్ నవాబ్ జంగ్ 1 మిలియన్ పౌండ్లని నిజాం పర్మిషన్ లేకుండా పాకిస్తాన్ హై కమిషనర్ అయిన హబీబ్ ఇబ్రహీం రహీమతుల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు. సో దీని మీద కేసు వేసి 2019లో యూకే హైకోర్టు ద్వారా కేసు సెటిల్ చేసుకుని నిజాం వారసులైన వీళ్ళకి గవర్నమెంట్ కి ఫేవర్ గా 35 మిలియన్ పౌండ్ల దాకా గ్రాంట్ ని పొందారు. ఎంత ఇన్కమ్ వచ్చినా అవుట్ గోయింగ్లు కూడా బాగానే ఉండేవి. అప్పులు బాధ తట్టుకోలేక పాపం నిజాం నవాబ్ అప్పట్లో ముద్రించిన 12 కేజీల అతి పెద్ద బంగారు కాయిన్ ని గవర్నమెంట్ కి అమ్మేశారు. ఇదేనే కాదు, ఇందాక మనం చెప్పుకున్న జాకోబ్ వజ్రాన్ని అలాగే గోల్కొండ డైమండ్స్ ని కూడా గవర్నమెంట్ కి 2.2 crores కి అమ్మేశారు. 2002లో వైర్ లో దీని మీద పెద్ద మ్యాటరే వచ్చింది. 1995లో కూడా నిజాం ఆభరణాల్ని 218 కోట్లకు అమ్మేశారు. అప్పుడు అవి హాంకాంగ్ బ్యాంక్ వాల్ట్ లో ఉండగా ప్రెసెంట్ రిజర్వ్ బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. 100,000 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఇలా కారు చౌకగా ఇచ్చేయడానికి కారణం ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు. ఇప్పటికీ చాలా ఆస్తులు ఉన్నప్పటికీ అవి అమ్ముకోవడానికి వీలు లేకుండా వాటి మీద చాలా కేసులు పడ్డాయి. 1996లో ముకరం జా మొదటి భార్య అయిన ఇస్రా తన మాజీ భర్తకి సాయం చేయాలని ఇండియా వచ్చి తాజ్ హోటల్ గ్రూప్ తో మాట్లాడి కొన్ని ప్యాలెస్ లను లీజ్ కి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, 2017లో ముకరం జా హైదరాబాద్ వచ్చారు. అప్పుడే ఆయనకి పట్టాభిషేకం అయ్యి 50 ఏళ్ళైన సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఇదిలా ఉండగా ఎన్ని వేల కోట్లకు అధిపతైనా రాజైనా బంటైనా చివరికి ఏదో ఒక రోజు మట్టిలో భాగం అవ్వాల్సిందే అనే నిజాన్ని ఆయన మళ్ళీ గుర్తు చేస్తూ ఒక రాజ్యానికే నవాబైన ముకరం జా ఇస్తాంబుల్లోని ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో మామూలు వ్యక్తిగా చనిపోయారు. ఇక తన చివరి కోరికగా మన దేశంలోని మన హైదరాబాద్ లో తన అంత్యక్రియలను జరిపించుకుని తన మాట నెగ్గించుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం వీడియోలు కావాలో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.